మొదటి కొరింథీ 3వ అధ్యాయము 2వ వచనం. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. చూడండి, ఇక్కడేమంటాడు, పాలతోనే పెంచాల్సి, అంటే ఆత్మ సంబంధంలో బలహీనులుగా ఉన్నప్పుడు బలమైన ఆహారం తీసుకోలేరు. అంటే దైవ సంబంధమైన సత్యాలులో నువ్వు ఆనందించాలంటే అది నువ్వు గ్రహించగలగాల. చూడండి, ఇప్పుడు సివిల్ చదవాలనుకోండి, ఐఏఎస్ అవ్వాలి, అందరికీ ఉంటుంది ఐఏఎస్ పెద్ద ఆఫీసర్స్ అవ్వాలని. ఇన్ని పుస్తకాలు, ₹1,000 ఖరీదు చేసే పుస్తకాలు కొనాలి. కొని ఎన్నో అవర్స్ చదవాలి. ఎప్పుడు ఆ సబ్జెక్ట్ అర్థమవుతుంది చదవగలుగుతారు. నీకు అర్థం కాబట్టి అది తీసి పక్కన పడేస్తా. రెండోది ఆశ, నేను సాధించాలి. కాబట్టి విషయం ఏమిటంటే, నీవు గ్రహించగలిగినప్పుడు, ఆత్మ సంబంధ విషయాలు గ్రహించగలిగినప్పుడు అప్పుడు నువ్వు నేర్చుకోగల అనే ఆశని కలిగి ఉంటావు. చూడండి, ఇక్కడ అంటాడు, నేను బలమైన ఆహారం మీకు పెట్టలేకపోతున్నాను. బలమైన ఆహారం ఎందుకు బలమైన ఆహారం పెట్టలేకపోతున్నానంటే, మీరు అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పోషించితిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకను శరీర సంబంధుల ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. చాలామంది విశ్వాసులు సంవత్సరాలు గడిచిన స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఉండదు, ఆత్మ సంబంధ బలము కలిగి ఉండరు. ఎందుకంటే వారు ఆత్మీయంగా ఎదగలేదు కాబట్టి. ఎన్నేళ్ళైనా సరే వీడిని లాగాల, వాణ్ణి లాగాల, వీడిని దించాల, వాణ్ణి దించాల. ఎందుకంటే వీడు శరీరానుసారుడు కాబట్టి శరీరానుసారమైన క్రియలే చేస్తాడు, శరీరానుసారమైన మాటలే మాట్లాడుతాడు, ఇక్కడికక్కడ చుచ్చులు పెట్టాడు, శరీరానుసారుడు. ఇక్కడ గొడవలు అక్కడికి చెప్పాల, శరీరానుసారుడు. ద్వేషము, ఈర్ష్య, పగ, వీడెంత వాడెంత, వాణ్ణి లాగండి, వీణ్ణి లాగండి. దేవుని బిడ్డ, అదంతా లోకము. సోదరుడ, సహోదరి, ఎక్కడైతే శరీరానుసారులు ఉంటారో అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి, టూ మచ్ ప్రాబ్లమ్స్. అసలు స్పిరిచువాలిటీకి దానికి సంబంధమే లేదు, అసలు దానికి సంబంధమే లేదు. ఈ ప్రపంచం వేరు, ఆ ప్రపంచం వేరు. సైతాన్ అక్కడ స్థావరం ఉంటే దేవుని ఆత్మ ఎలా పనిచేస్తుంది? మీరు చెప్పండి. దేవుని ఆత్మ పనిచేయాలంటే దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి అయినా ఉండాలి, దేవుని ఆత్మతో నింపబడిన విధానమైన నడవాలి అక్కడ. అంతే తప్ప శరీరానుసారులతో ఉంటే దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుంది? అనుకో, పౌలు అంటున్నాడు, నేను మీతో మాట్లాడలేకపోతున్నాను, అలానే బలమైన ఆహారం మీకు పెట్టలేకపోతున్నాను. ఎందుకు పెట్టలేకపోతున్నానంటే మీరు బలమైన ఆహారం తీసుకునే స్థితిలో లేరు. ఎందుకంటే శరీరానుసారంగా బలంగా ఉన్నారు, ఆత్మీయంగా బలహీనంగా ఉన్నారు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన ఆశ లేదు, తినాలని ఆకలి లేదు. దేవుని బిడ్డ, మనము ఆత్మ సంబంధమైన ఆహారాన్ని సేవిస్తూ అనగా ఆహారం భుజిస్తూ ఎదుగుతూ రావాలి, లేదా బలపడుతూ రావాలి. ఒక రోజుకు రాదు. నెమ్మదిగా ఆత్మ సంబంధమైన ఆహారం తీసుకొని నెమ్మదిగా బలపడుతూ రావాలి. అలానే శరీర సంబంధమైందంటే అది 24 hours అవైలబుల్. ఆత్మ సంబంధంగా కూడా మనం దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిలో నెమ్మది బలపడుతూ రావాలి. అలానే దైవాత్మ మనతో మాట్లాడుతూ వస్తుంది. ఇక్కడ వయసు సంబంధం లేదు. అయితే నీకు తర్వాత దేవునికి ఉన్న సంబంధం, లేదా నీవు దేవుని ఆత్మ బలం ఎంత పొందుకుంటావు. చూడండి, ఏలి ఉన్నాడు, ఎక్కడ యాజకుడు, ప్రధాన యాజకుడు ఏలి ఉన్నాడు. అయితే అక్కడ ప్రభు మాట్లాడితే, అంటే దేవుడు మాట్లాడితే, సమూయేలు అని మాట్లాడితే ఆయన లేచి ఏలి దగ్గరికి వెళ్ళాడు. అయితే ఏలి, అరే ఎవరు నేను పిలవలేదు అన్నాడు. మళ్ళీ రెండోసారి వెళ్తే మళ్ళీ అన్నాడు. అప్పుడు అన్నాడు ఏమిటంటే, దేవుడు నేను పిలుస్తున్నాడు, ఈసారి ఒకవేళ పిలుపు వస్తే నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞిమ్ము అని అంటాడు. చూడండి, అంత వృద్ధాప్యంలో ఎంతో వయసు పెరిగిపోయి, 2 వృద్ధాప్యం అంటే ఎంతో అనుభవం పెరిగిపోయి ఏండ్ల నుండి ఉన్న ప్రధాన యాజకుడైన ఏలితో దేవుడు మాట్లాడలేదు, బాలుడైన సమూయేలుతో మాట్లాడాడు. వయసు సంబంధం లేదు, పండు వృద్ధుడు, అనుభవస్తుడు, మోస్ట్ ఎక్స్పీరియన్స్, ఎంతో వయసు, పిల్లలే పెద్దోళ్ళు అయిపోయారు. అంత వయసులో ఉన్న వ్యక్తితో దేవుడు మాట్లాడలేదు. కానీ చిన్న పిల్లవాడితో మాట్లాడాడు. ఎందుకంటే ఆత్మ అక్కడ యాక్సెస్ ఉంది, ఆత్మతో యాక్సెస్ ఉందా అంతే.
అది ఓన్లీ వన్ థింగ్ అంతే. సోదరుడే సహోదరి, ఆత్మీయంగా మనం ఎదిగినప్పుడే నెక్స్ట్ ఆయన స్వరం వినడము, ఆయన ఎలా నడిపిస్తాడో, ఎలా మాట్లాడుతాడో, ఎలా కలుగు చేసుకుంటాడో అనేది నువ్వు గ్రహించగలుగుతావు.